శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో, అలాగే ద్వాదశ రాశుల వారికి జూలై నెల మొత్తం అదృష్టం కలిసి రావాలంటే ఏ దేవీ దేవతలను పూజించుకోవాలో, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ మంత్రం జపించుకోవాలో, జూలై నెలలో ద్వాదశ రాశుల వారికి అనుకూలించే తేదీలేంటో, వ్యతిరేకించే తేదీలేంటో, జూలై నెల మొత్తం కూడా ద్వాదశ రాశుల వారికి మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, జూలై నెలలో వృషభ రాశి వాళ్ళకి ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతకుముందు ఏవైతే అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టాయో అవన్నీ కూడా సమసిపోతాయి. ఆరోగ్యం చాలా అద్భుతంగా ఉంటుంది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఆదాయానికి ఎలాంటి లోటు ఉండదు. ఊహించిన దానికంటే విపరీతంగా ధనలాభం కలగటానికి అవకాశం ఉంది. ప్రధానంగా మొండి బాకీలు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. చాలా కాలంగా మీ దగ్గర డబ్బులు తీసుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ కూడా మీ డబ్బులు మీకు తిరిగి ఇవ్వడానికి అవకాశాలు జూలై నెలలో ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా మొండి బాకీలు పెద్ద మొత్తంలో ఉన్నవి వసూలు అవ్వటానికి వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అదేవిధంగా మనోధైర్యంతో ప్రతి పనిని కూడా నిర్వహించగలుగుతారు. ఆత్మవిశ్వాసంతో కష్టసాధ్యమైన పనుల్లో కూడా చాలా అద్భుతంగా విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే ఇంటికి ఏవైనా వస్తువులు కొనుగోలు చేయటం, ఇంటికి సంబంధించిన నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టడం, ఇంటికి మరమ్మతులు చేసుకోవటం, ఇలా గృహ సంబంధమైనటువంటి ప్రతి పనిలో కూడా చక్కటి లాభాలను వృషభ రాశి వాళ్ళు జూలై నెలలో పొందగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా ఎలాంటి విభేదాభిప్రాయాలు ఉండవు. ప్రధానంగా ఇంతకుముందు కుటుంబంలో సభ్యుల మధ్య ఒకరంటే ఒకరికి పడకపోవటం ఇలాంటివి ఉన్నా కూడా అవన్నీ సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో అందరి సభ్యులు ఒకే మాట మీద నిలబడతారు, ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. అలాగే వాహన లాభం ఉంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనుక్కోవడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. దాంతోపాటు సంతాన సౌఖ్యం ఉంటుంది. వృషభ రాశి వాళ్ళ సంతానం జీవితంలో మంచి పురోభివృద్ధిని సాధించటం, వాళ్ళ సంతానానికి ఉన్న సమస్యలు తొలగిపోవటం వల్ల సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే సమాజంలో గొప్పవారితో పరిచయాలు ఏర్పడి ఆ పరిచయాల వల్ల కూడా మంచి లాభాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు, దానివల్ల మంచి లాభాలు పొందగలుగుతారు. కొద్దిగా మాసం ప్రారంభంలో మాత్రం జన్మకుజుడి ప్రభావం వల్ల అప్పుడప్పుడు కోపం వస్తుంది. ఆ కోపం వల్ల చికాకులు వస్తాయి. కోపాన్ని అదుపులో ఉంచుకునే ప్రయత్నం మాసం ప్రారంభంలో చేయటం మంచిది. అలాగే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల కూడా ఒక్కొక్కసారి జూలై నెలలో వృషభ రాశి వాళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి మీకు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పనులు మీరు చేసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే మీరు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకుంటే మీ మీద అపవాదులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి జూలై నెల మొత్తం కూడా అద్భుతంగా ఉన్నప్పటికీ ఇతరుల విషయాల్లో కలగజేసుకోవటం వల్ల అపవాదులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. కాబట్టి ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకు కోపాన్ని కనుక అదుపులో ఉంచుకున్నట్లయితే జూలై నెల మొత్తం అద్భుతమైనటువంటి మాస ఫలితాలు కనిపిస్తున్నాయి. బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో కలిసి వచ్చే తేదీలు, అనుకూల తేదీలు 4, 6, 7, 11, 15, 22, 24, 31 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోవాలి. అలాగే వృషభ రాశి వాళ్ళకి జూలై నెలలో ప్రతికూల తేదీలు, కలిసి రాని తేదీలు 2, 9, 13, 17, 18, 19, 27, 28, 29 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. ప్రధానంగా గురువారాలు ఈ నెలలో దత్తాత్రేయ ఆలయ దర్శనం చేసుకోండి. దత్తాత్రేయుడికి శనగల దండ సమర్పించుకోండి. ప్రతిరోజు ఓం ద్రాం దత్తాత్రేయాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోండి. అలాగే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ప్రతిరోజు పఠించటం లేదా శ్రవణం చేయటం ద్వారా కూడా వృషభ రాశి వాళ్ళు జూలై నెలలో ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడంతో పాటుగా శత్రుబాధల నుంచి కూడా సులభంగా బయటపడటానికి దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. జాతకంలో గ్రహదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ గ్రహదోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఫలదానం విశేషంగా సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకమైన పండ్లు దానం ఇవ్వటం ద్వారా ప్రత్యేకమైన గ్రహాల అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు.
నవగ్రహాల్లో సూర్యుడి అనుగ్రహం కలగటానికి నిమ్మ పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర పరంగా చెప్పడం జరిగింది. నిమ్మ పండ్లు ఎప్పుడైనా సరే ఆదివారం పూట దానం ఇచ్చినట్లయితే గృహంలో ఉన్నటువంటి సమస్త వాస్తు దోషాలు తొలగిపోతాయి, దృష్టి దోషాలు తొలగిపోతాయి, సూర్యుడి సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. అలాగే అరటి పండ్లు దానం ఇస్తే నవగ్రహాల్లో చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది, చంద్రగ్రహ దోషాలు తొలగిపోతాయి. అదే విధంగా అరటి పండ్లు దానం ఇస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి సహజంగా చెంచల, ఒకచోట స్థిరంగా ఉండదు. అలాంటి లక్ష్మీదేవి గృహంలో స్థిరంగా ఉండటానికి సోమవారం పూట అరటి పండ్లు దానం విశేషంగా సహకరిస్తుంది. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలు వెళ్లి విరవటానికి కూడా అరటి పండ్లు దానం చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అదే విధంగా గింజలతో ఉన్నటువంటి దానిమ్మ పండు దానం ఇచ్చినట్లయితే నవగ్రహాలలో కుజుడి అనుగ్రహం కలుగుతుంది, కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. దానిమ్మ పండు దానం ఇవ్వటం ద్వారా సర్వ వ్యాధుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, సర్వ పాపాలు తొలగిపోతే దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. మంగళవారం రోజు దానిమ్మ పండ్లు దానం ఇవ్వటం విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అలాగే బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవటానికి మామిడి పండును బుధవారం దానం ఇవ్వాలి. మామిడి పండ్లు దానం ఇవ్వటం ద్వారా బుధగ్రహ దోషాలు తొలగింపజేసుకోవడంతో పాటుగా అది దేవతలకు ప్రీతికరమైన పండు కాబట్టి సమస్త అభీష్టాలు నెరవేరుతాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. అలాగే గురుగ్రహ దోషాల నుంచి బయటపడటానికి పనస పండు దానం గురువారం ఇవ్వాలి. గురువారం పనస పండు దానం ఇస్తే గురుబలం పెరుగుతుంది, బంగారం కొనుక్కునే యోగం సిద్ధిస్తుంది. అలాగే పనస పండు దానం ఇవ్వటం ద్వారా అశ్వమేధ యాగం చేసిన అద్భుతమైన ఫలితం కూడా కలుగుతుంది. శుక్రగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవాలంటే శుక్రవారం పూట ఖర్జూర పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. శుక్రదోషాలు తొలగిపోయి వివాహ దాంపత్య సమస్యలు అధిగమించడానికి ఖర్జూర పండ్లు దానం శుక్రవారం ఇస్తే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఖర్జూర పండ్లు శుక్రవారం దానం ఇస్తే నిత్య ఆరోగ్యం కలుగుతుందని, అలాగే శారీరకంగా బలం చేకూరుతుందని, దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయని, శత్రు బాధ నుంచి బయటపడచ్చని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే శనివారం పూట జాతక పరంగా ఉన్న శని దోషాలు పోవటానికి, రాశి పరంగా ఉన్న శని దోషాల నుంచి బయటపడటానికి నేరేడు పండ్లు దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అప్పుడు శని అనుకూలిస్తాడు. శని వక్ర దృష్టి వల్ల ఏర్పడే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి. అలాగే శనివారం నేరేడు పండ్లు దానం ఇస్తే పితృదేవతలకు కూడా ఆనందం కలుగుతుంది, పితృదోష తీవ్రత తగ్గుతుంది. శనివారం నేరేడు పండు దానం ఇచ్చిన వాళ్ళు సర్వ పాపాల నుంచి విముక్తులవుతారని కూడా జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే రాహుకేతు దోషాలన్నీ తొలగింపజేసుకోవడానికి ఒక అద్భుతమైనటువంటి పండును దానం ఇవ్వాలి. ఆ అద్భుతమైన పండు ఏంటంటే మాదీ ఫలము. మాదీ ఫలం అంటే పుల్లగా ఉండే ఏ పండైనా మాదీ ఫలం అంటారు. సహజంగా దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ వీటిని మాదీ ఫలం అనే పేరుతో పిలుస్తారు. వీటిని ఎప్పుడైనా సరే మంగళవారం కానీ ఆదివారం కానీ దానం ఇచ్చినట్లయితే రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే ప్రధానంగా కేతుగ్రహం సంపూర్ణంగా యోగించటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు కానీ పెద్ద నిమ్మ పండు కానీ ఎక్కువగా సహకరిస్తుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఒక్కొక్కసారి భయంకరమైన రాహుదోషాలు ఉన్నప్పుడు నమ్మిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. జీవితంలో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి, ఒకసారి బాగుంటే ఒకసారి బాగుండదు. అటువంటప్పుడు రాహుదోషాల నుంచి సంపూర్ణంగా బయటపడటానికి ఈ మాదీ ఫలం అంటే దబ్బ పండు పెద్ద నిమ్మ పండు ఇలాంటివి కాకుండా కొబ్బరికాయ దానం ఇవ్వాలని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ఎందుకంటే పెద్ద నిమ్మ పండు దబ్బ పండు మామూలు రాహుదోషాలకి కేతు దోషాలకి సరిపోతుంది. రాహుదోషాలు ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం కొబ్బరికాయ ఆదివారం పూట దానం ఇవ్వాలి లేదా శనివారం పూట దానం ఇవ్వాలి. కొబ్బరికాయ దానం ఇచ్చినప్పుడు దానివల్ల సకల కార్యసిద్ధి కూడా కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, పుత్ర పౌత్రాభివృద్ధి ఏర్పడుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పడం జరిగింది. కాబట్టి నవగ్రహాలు సంపూర్ణంగా అనుగ్రహించాలంటే వారంలో వచ్చే 7 రోజుల్లో ఒక్కొక్క రకమైనటువంటి పండు దానం ఇవ్వాలి. దానివల్ల సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు కానీ 10 రోజుల ఫలితాలు కానీ మాస ఫలితాలు కానీ సంవత్సర ఫలితాలు కానీ ఖగోళంలో గ్రహాల సంచారాన్ని బట్టి ఏర్పడే మార్పుల వల్ల వచ్చే ఫలితాలు కానీ వాటికి సంబంధించిన పరిహారాలు కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.